వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. హిందూ ధర్మాన్ని కించపరిచే హబ్గా తెలంగాణ మారిందని బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. హిందూ దేవుళ్లను కించపరిచే వాడికి భరత పూజ చేస్తామంటూ హెచ్చరించారు. హిందూ దేవులపై వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడిని పోలీసులు వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలుకు తరలించారు. బైరి నరేష్ పరిగి సబ్ జైలుకు తరలిస్తుండగా అయ్యప్ప స్వాములు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయ్యప్ప స్వామిపై నిశ్చిత వ్యాఖ్యలు చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న రేంజర్ల రాజేష్ ను పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టాలని నిజామాబాద్ పోలీసులకు అప్పగించారు. రాజేంద్ర నగర్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హైదర్ షా కోర్టు దగ్గర చెట్ల పొదల్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మందమరి పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన క్రీడల తుదిపోరులో వేణు లెవెన్స్ జట్టు విజయం సాధించింది. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమరి ఎస్ఐ చంద్రకుమార్ హాజరయ్యారు. మెట్పల్లి మండలం చోలమిది గ్రామ బ్రిడ్జిని పూర్తి చేయాలని టీపీసీసీ నేత జువాడి కృష్ణారావుతో కలిసి చోలమిది గ్రామస్తులు బ్రిడ్జి దగ్గర ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బ్రిడ్జిని మంజూరు చేస్తే ఇప్పటివరకు పూర్తి కాలేదని అన్నారు. డిసెంబర్ 31ని పురస్కరించుకొని మెట్పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. దీనిలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారికి చాలన్లు విధించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగజారి మాట్లాడుతుంటే మంత్రి ధర్మాన మతి భ్రమించి మాట్లాడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. కందుకూరులో ప్రమాదవశాత్తు జరిగిన మరణాలను రాజకీయం చేయడం జగన్మోహన్ రెడ్డికి ఆయన సలహాదారులకు తగదని అన్నారు. కర్నూలు జిల్లా డోన్ రాయల చెరువు రోడ్డును ప్రారంభించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదే రోడ్డుపై దాదాపు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. వివిధ గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు యాత్రలో పాల్గొని మంత్రికి స్వాగతం పలికారు. మదనపల్లి బెంగళూరు రోడ్లోని మామిడి తోటలో ఈ నెల 26వ తేదీ రాత్రి జరిగిన రమేష్ హత్య కేసులో నిజమైన నిందితులను కేసు నుండి తప్పించి కేసును నీరుగార్చి పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని హతుడు రమేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుని ప్రగతి భవన్లో అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మతాలను, విశ్వాసాలను కించపరిస్తే కేసులు పెట్టాలన్నారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రేంజర్లలో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అయ్యప్ప స్వామి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు బైరి నరేష్ తో కలిసి సభలో పాల్గొన్న అంబేద్కర్ సంఘం నేత రాజేష్ ఇంటిని అయ్యప్ప భక్తులు ముట్టడించారు. పల్నాడు జిల్లా సతెనపల్లి ఏరియా ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. మాస్క్ పెట్టుకున్న మహిళ తల్లి నిద్రిస్తుండగా శిశువును అపహరించింది. ఆసుపత్రిలోని ఇతర పేషెంట్లు శిశువును ఎత్తుకెళ్లడం గమనించి మహిళను ప్రశ్నించగా శిశువుని అక్కడినే వదిలేసి మహిళ పరారైంది. కాకినాడ జిల్లాలో హత్యలు అధికంగా జరిగాయని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాకినాడ జిల్లా 2022 వార్షిక నివేదికను వెల్లడించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి బెంగళూరు రోడ్లోని మామిడి తోట నందు ఇటీవల జరిగిన హత్య కేసు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఆయన నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రోజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యాలయంలో కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఖమ్మంకు చెందిన ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నల్లగొండ జిల్లా నకరేకల్ మండలంలో 120 రోజుల క్రితం పట్టుకున్న బొగ్గు లారీ దగ్ధమైంది. ఫారెస్టు నర్సరీకి తరలిస్తున్న తరుణంలో విద్యుత్ వైర్లు తగలడంతో బొగ్గు బస్తాలకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి.